రోజు బిర్యానీ తిని బోర్ కొడుతుందా? అలా అయితే ఈసారి కిచిడి ట్రై చేయండి. ఇంట్లో ఫ్యామిలీ అందరితో కలిసి హ్యాపీగా తినేయచ్చు. ముందుగా టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి కావాల్సిన అన్ని వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకోండి. కిచిడి కోసం పాత్రలో కొంచెం నెయ్యి, జీరా, అలాగే బిర్యానీ ఆకు, నేనైతే టేస్ట్ కోసం కొంచెం ఇంగువ కూడా వేసాను. మిర్చి వేయించాక ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి వేయించుకుందాం. మసాలా కోసం 4-5 లవంగాలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కారం వేసి బాగా వేయించుకున్నాము. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేయించాలి. ఇవి వేగేటప్పుడే కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. టమాటోస్ అనేది త్వరగా సాఫ్ట్ అవుతాయి. టమాటోస్ కొంచెం సాఫ్ట్ అయ్యాక ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. ఒక పావు కప్పు పెరిగేసి బాగా కలపాలి. కట్ చేసి పెట్టుకున్న ఆలు, క్యారెట్ వేసుకొని మళ్ళీ బాగా ఉడికించుకోవాలి. నానబెట్టిన పచ్చి బఠానీ, కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కలు ఇప్పుడు యాడ్ చేసుకున్నాం. ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా సాఫ్ట్గా ఉడకాలి. ఒక 60-70% ఉడికాక నానబెట్టుకున్న నేనైతే కొంచెం వడపప్పు కూడా వేసుకున్నాను. 1 స్పూన్ ధనియా పౌడర్, అలాగే కసూరి మేతి వేసి 2 మినిట్స్ ఉడికించాలి. అసలు కిచిడి అనగానే మీకేం గుర్తొస్తుంది? నాకైతే మిల్ మేకర్స్, కిచిడీలో వేసే మిల్ మేకర్స్ చాలా బాగుంటాయి. వీటి కోసం చిన్నప్పుడు మేమైతే హాస్టల్లో ఉన్నప్పుడు కొట్టుకునే వాళ్ళము. మిల్ మేకర్స్ని ఒక 5 మినిట్స్ హాట్ వాటర్లో ఉంచాకే వేయాలి. ఇంకేముంది, కొత్తిమీర యాడ్ చేసుకుంటే 70% అయిపోయినట్టే. ఫైనల్గా మీరు తీసుకునే రైస్ క్వాంటిటీ బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. అంటే మేమైతే నార్మల్ రైస్తో చేస్తున్నాం కాబట్టి 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ పడుతుంది. వాటర్ అనేది బాగా బాయిల్ అయ్యాక రైస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, మన కిచిడి రెడీ అయిపోయింది. నేను మా ఫ్యామిలీతో ఈ కిచిడి చేసుకొని ఈ వీకెండ్ని ఇలా కంప్లీట్ చేసాము. కిచిడి అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బ్లాగ్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. కమెంట్ పెట్టు.